ప్రతి ఉదయం ఏ రోజుకు ఆ రోజు నీకు నూతన శుభోదయం. అవునా? దేవుడు ప్రతిరోజు మన మీద చూపిస్తున్నది నూతనమైన కృప, నూతనమైన వాత్సల్యం. ప్రతిరోజు నువ్వు ఆయనకి అందుబాటులోకి వస్తే నీ మీదికి ఆయన పంపించే అభిషేకం నూతనమైన అభిషేకం, క్రొత్త తైలం. ఎప్పుడు నువ్వు నూతనంగా ఉండాలని, నూతనంగా ఆలోచించాలని, నూతనంగా అడుగులు వేయాలనేది దేవుని ఆకాంక్ష. గతించిపోయిన గతంలోనే కూర్చొని అక్కడే గందరగోళం అయిపోవటం దేవుని చిత్తం కాదు. గతం గతః. నువ్వు గతంలోనికి ప్రయాణించి గతాన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ ముందు మంచి భవిష్యత్తు ఉంది. నువ్వు జాగ్రత్త పడితే నీ భవిష్యత్తుని దేవుడు సుందరంగా తీర్చిదిద్దుతాడు. గతం అయిపోయింది, ఇంకొద్దు దాని